గైస్ హోప్ యూ డూయింగ్ వెల్. ఈరోజు ఈ సెషన్‌లో నేను ఇక్కడ ఉన్నాయి కదా ఐకాన్స్, ఇక్కడ ఎడిట్ ఐకాన్ అండ్ ఆల్సో ఇక్కడ డిలీట్ ఐకాన్ క్లిక్ చేయగానే డిలీట్ ఐకాన్ ఇవన్నీ నేను ఎలా సెటప్ చేయాలి అని ఈ సెషన్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఓపికగా వినండి గైస్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే వి హావ్ టు గో టు ద ఇక్కడ రియాక్ట్ ఐకాన్స్ వచ్చింది కదా! రియాక్ట్ ఐకాన్ డాట్ గెట్‌హబ్ డాట్ ఐఓ అనే ఈ పేజ్‌కెళ్ళండి. వన్స్ ఇక్కడ ఈ పేజ్‌కొచ్చాక ఇక్కడ హోమ్ పేజ్‌కెళ్ళండి. వన్స్ ఇక్కడ హోమ్ పేజ్‌కొచ్చాక ఇక్కడ ఫస్ట్ వి హావ్ టు ఇన్‌స్టాల్ రియాక్ట్ ఐకాన్స్. ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ రియాక్ట్ ఐకాన్స్‌ని మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్. ఇక్కడ ఈ టెర్మినల్‌లోకొచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక వన్స్ ఇన్‌స్టాల్ చేయండి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఇన్‌స్టాల్. కొంచెం టైం పడుతుంది ఇన్‌స్టాల్ అయ్యేలేకి. ఈలోపు మీరు సెర్చ్ ఐకాన్స్‌కెళ్ళి డిలీట్ డిలీట్ ఐకాన్ సెర్చ్ చేయండి. డిలీట్ ఐకాన్ సెర్చ్ చేశాక నేను ఎండీ డిలీట్ ఎండీ డిలీట్‌ని తీసుకుంటున్నాను. ఈ ఐకాన్‌ని తీసుకుంటున్నాను. మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్. కాపీ చేసి ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ. గో టు ద యాప్ డాట్ జేఎస్. మన యాప్ డాట్ జేఎస్ ఉంది కదా! ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఆ డిలీట్ ఐకాన్‌ని. వన్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్. కాపీ చేయండి. ఎండీ డిలీట్ అని. వన్స్ ఇక్కడ కాపీ చేశాక ఇక్కడ డిలీట్ ఉంది కదా! డిలీట్ బటన్ రిమూవ్ చేసేసి ఇది కాపీ చేయండి ఆ కాంపోనెంట్‌ని. మళ్ళీ ఇక్కడ సైజ్ కూడా మీరే ఇవ్వండి. సైజ్ 20 అని. ఇప్పుడు చూడండి గైస్. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్‌గా ఇంపోర్ట్ చేశాను కదా! ఇప్పుడు చూడండి. ఎగ్జాక్ట్‌గా డిలీట్ బటన్ వచ్చింది. యెస్ ఇట్స్ వర్కింగ్ గైస్. డెఫినెట్‌గా వర్క్ అయితుంది. అండ్ దెన్ ఇక్కడ మనకి ఎడిట్ బటన్ రావాలి. ఎడిట్ బటన్ ఎలా సెటప్ చేయాలంటే ఇక్కడ ఎడిట్‌కెళ్ళండి. ఇక్కడ ఎడిట్ అని క్లిక్ ఇవ్వండి. ఎడిట్ క్లిక్ ఇవ్వంగానే మనకి ఇక్కడ చాలా ఎడిట్ బటన్స్ ఉన్నాయి. నేను అందులో ఏం తీసుకుంటానంటే ఎఫ్ఏ ఎడిట్. ఈ ఎడిట్ తీసుకుంటాను. ఎఫ్ఏ ఎడిట్. మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్ గైస్. దట్స్ ఇట్. అండ్ ఇక్కడ ఉంది కదా! అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఇక్కడ ఎఫ్ఏ ఎడిట్ ఉంది కదా! మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్. ఎఫ్ఏ ఎడిట్‌ని కాపీ చేయండి గైస్. వన్స్ కాపీ చేశాక ఇక్కడ ఉంది కదా! ఇక్కడ ఎడిట్ ఉంది కదా! ఎడిట్ బటన్. ఇక్కడ ఏం చేద్దామంటే జస్ట్ మేక్ ఆ కాంపోనెంట్‌ని కాంపోనెంట్ లాగా తీసుకుందాం. ఇక్కడ సైజ్ కూడా మెన్షన్ చేద్దాం. సైజ్ లైక్ 20. ఇప్పుడు చూడండి మనకు ఆల్మోస్ట్ మనం సెటప్ చేసినట్లే. చూడండి ఇప్పుడు ఇక్కడ ఐకాన్ ఇచ్చాం. అండ్ దెన్ ఇక్కడ చేయగానే డిలీట్ బటన్ ఇచ్చాం. డిలీట్ అయితుంది. ఎగ్జాక్ట్‌గా మనకి వర్క్ అయితుంది. మనం చూడండి ఎగ్జాక్ట్‌గా మనకు వర్క్ అయితుంది. కాకపోతే ఇక్కడ రిమూవ్ కావట్లేదు ఇది. నా దగ్గర ఇష్యూ ఉంది గైస్. మీకు ఈ ఇష్యూ రాదనుకుంటున్నాను. ఓకేనా? ఎగ్జాక్ట్ మనకి ఇక్కడ ఏదైనా యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ రిమూవ్ అయితుంది చూడండి. యాడ్ చేయగానే చూడండి. ఇక్కడ రిమూవ్ అయితుంది. అక్కడ నాకు కూడా ఇక్కడ రిమూవ్ అయింది కానీ కాకపోతే నా యూఐఎల్ అలానే చూపిస్తుంది. ఓకేనా? చూడండి. యాక్చువల్‌గా నాకు ఇక్కడ రిమూవ్ అయింది ఆల్రెడీ. ఇక్కడ ఏం లేదు వాల్యూ. కానీ చూడండి ఇక్కడ ప్లీజ్ ఎంటర్ సంథింగ్ అని వస్తది. కాకపోతే నా యూఐఎల్ అలానే చూపిస్తుంది. ఇక్కడ నేను డిలీట్ సెటప్ చేశాను. ఇక్కడ క్లిక్ చేయంగానే మనకి డిలీట్ బటన్ రావాలని కూడా సెటప్ చేశాను. ఇక్కడ మనకి ఎడిట్ అనే ఒక్క ఆప్షన్ ఉంది మనకి. ఇంకా ఎడిట్ ఒక్కటి చేసేస్తే మనకి ఈ సెషన్ క్లోజ్ అయిపోతది. అర్థమైందా? ఎడిట్ బటన్ మీద క్లిక్ ఇవ్వంగానే ఎలా పాపప్ తెచ్చుకోవాలి అని నెక్స్ట్ సెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కొంచెం ఓపికగా వినండి గైస్.